ఇచ్చినోడు చావాలా పత్రాలు చినగాలి. గట్ల ఉంది లోకం ముచ్చట పాడైపోను. ఈ సికింద్రాబాద్ గాంధీనగర్లోనంట ఈయన ఓలాయన అల్వాలకు చెందిన స్వప్న సింగ్ అంటే ఈయన 59 సంవత్సరాలు ఉంటుందంట. ఈయన ఏం చేస్తాడు, మామూలుగా గట్టిన ఫైనాన్స్కి ఇస్తాడు, తెలిసిన వాళ్ళకి ఫైనాన్స్కి ఇస్తాడు. ఇక మిత్తి ఎంతకి ఇస్తాడు ఇలా అయితే రాయలేదు కానీ మిత్తికి పాయలిసి కూడా తిరుగుతాడు ఫైనాన్స్లో. అందులో ఒక దోస్తుగాడు తలిగినట్టు ఈయన పానానికి. వీడు ఒరిసోడు, చిన్న పరిచయం పెంచుకున్నట, ఒరిసా ఛాయ్ బండి పెట్టినట. ఆ ఛాయ్ బండి పెడితే ఆ ఛాయ్ బండి నడిపించుకుంటా ఎట్లా చేసి నాకు ఇంత ఫైనాన్స్ చేయరాదని చెప్పిండట. సరే దాని ఏముందిలే, చాలా మందికి ఇస్తాను, నువ్వు కూడా తెలిసినోడే కదా, చాలా రోజులు నేను కూడా బయటి మరి నెల మాత్రం బరాబర్ ఇవ్వాలి, నా వడ్డీ ఇవ్వాలి, అసలు ఇవ్వాలి, మరి ఎంతో కొంత అసలు అడిగిండా వడ్డీ అడిగిండా మొత్తానికి అయితే నా పైలు నాకు ఇవ్వాలని పత్రం రాసుకురట. పాయలు తీసుకున్నాక 4 తారీఖు నాడు పాయలు ఇవ్వాలంట. 4 తారీఖు నాడు పాయలు ఇచ్చేది ఉంటే చిన్న పోయినట. ఆల్రెడీ ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తాడు, ఎంత ఫోన్ చేసినా ఫోన్ ఎత్తాడట. మరి ఎత్తపోయేసరికి ఏమైంది, మరి ఇంటికి పోవాలి. ఇక ఇంటికి పోయి ఏం చేసినట్ట, దర్వాజా కొట్టినట. దర్వాజా కొట్టగానే సార్ ఇంటనే ఉండు. ఈ ఒరిసోడు ఏం సంగతి, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలే, ఏమెత్తలు, మరి పాయలు ఇస్తావా అయ్యావా అని అడిగినట. అంటే ఇక ఇస్తగానే అని ఇక మామూలుగా ఇక ఏమంటారు చిరుకు గాలివాన్ లేక లొల్లి అయిందట. లొల్లి అయింది, ఇంత పనుకున్నావు నన్ను ఊరిక బయలాడతావా అనుకున్నట. ఇంటకాయ పోయినట, ఇంత పెద్ద బొసకత్ ఉందట. తల్లి బొసకత్ తీసుకొచ్చి ఒక్కడే పెట్టి పెట్టాట. కదా ఆడికే కళ్ళు దిమర పోయి కింద పడ్డానికి అట్టవ్వకుండా కస 10 పూట పొడిచిందట. సచ్చి నాకు ఇచ్చి పెట్టలేదంట. చూడు, పైసలు ఇచ్చిన పాపానికి చంపుతారా పిల్ల. అంటే ఇప్పుడు నీకు పైసలు ఇవ్వాలి, పైసలు ఇచ్చి ఇచ్చిపెట్టాలి. ఇది ఇచ్చిపెడితేనే మంచోడు, మళ్ళీ పైలాడితేనేమో అని కొట్టి చంపుతారు అన్నట్టు. ఇగో నీ అసలు పుణ్యమా అంటే వాడు చేతులు పోసే కాలం లేదు ఊళ్ళల్లో. పైసలు తీసుకుంటే మరి ఇవ్వాలి కాకుండా ఇంకా 4 రోజులకు ఉన్నాయా ఇస్తా, మరి ఇవి ఉన్నాయి గీలేవని చెప్పాలి. అంతేగాని ఇంటికి వచ్చి పైలైన పాపానికి ఏకంగా చంపిండంటే చంపి పరారైనట. ఎన్ని రోజులు పరారైతావు చెప్పిగా, ఇవాళ పోతావు, రేపు పోతావు, ఎల్లుండి పోతావు. పోలీసు వాళ్ళు తలుచుకుంటే రేపు పొద్దుగాల సరకాల పోలీస్ స్టేషన్లు ఉంటావు. ఒక గిసోటి ముజలు వచ్చింది చూడు. ఇక అప్పడిన పాపానికి కత్తోడి పొడి చంపినామంటే నువ్వు ఎంత మోదవారి చెప్పిగా. ఇక అందుకోసమని ఎవడు ఊళ్ళలో పోయినా కానీ ₹1 కూడా అప్పిస్తలేరు. అమ్మో అప్పించి పాల మీదకి ఏడు తెచ్చుకుందని ఒక గసోటి వాడుతుంది ప్రజలారా. తీసుకున్నోడికి 4 రోజులు వెనకైనా ముందైనా ఇవ్వాలి కానీ గిట్ట ఏ గొట్టి సంపదామంటే మాత్రం నడిచే కాలం లేదు. ఇక ఉంటా మరి.